శ్యామ అఖిల్కి పాటకి సంబంధించిన నిజం చెప్పేయాలని ఫిక్స్ అయిపోయింది. అందుకే తను రాసిన లెటర్ అఖిల్ చదవనందుకు చాలా ఫీల్ అయింది. ఇంటికెళ్ళాక వీలు చూసుకుని అఖిల్కి నిజం చెప్పేస్తుందేమో. చెబితే అఖిల్ ఎలా రియాక్ట్ అవుతాడో. ఏంటి డాడీ ఇక్కడ ఆపారు? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దిగు. నువ్వు కారులోనే కూర్చోమ్మా. నేను వాడితో మాట్లాడొస్తాను. పద. మావయ్య గారు అఖిల్ బాబుతో ఏం మాట్లాడబోతున్నారు? బహుశా నా పాటకు సంబంధించిన నిజం చెప్పేస్తారేమో. ఏంటి డాడీ ఏదో మాట్లాడాలన్నారు, ఇలా సైలెంట్ గా ఉన్నారేంటి? అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కళ్యాణ మండపానికి వచ్చావు. ఆ శ్యామ ఎవరో అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి కళ్యాణ మండపానికి వచ్చింది. కానీ విధి మీ ఇద్దరికీ పెళ్లి జరిపించింది. శ్యామాని నీ జీవితంలోకి పంపింది. శ్యామ అలా నీ జీవితంలోకి రావడం అనేది కాకతాళీయంగా జరగలేదురా. ఏదో కారణం ఉండబట్టి అలా జరిగిందని నేను అనుకుంటున్నాను. మరి నువ్వేమనుకుంటున్నావు? మొదట్లో మా పెళ్లి కాకతాళీయంగానే జరిగిందనుకున్నాను. తర్వాత అది కరెక్ట్ కాదని నాకు అర్థమైంది. ఏదో కారణంతోనే దేవుడు మా ఇద్దరిని కలిపాడు అనిపించింది. గుడ్, వెరీ గుడ్. నువ్వు కూడా అచ్చం నాలానే ఆలోచిస్తున్నావు. శ్యామ అంటే నీకిష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో శ్యామాని నీ భార్యగా మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీకు తనంటే ఇష్టం కలిగిందని నాకు అర్థమైంది. శ్యామాని నువ్వెంత ఇష్టపడుతున్నావో అనేది హాస్పిటల్లో శ్యామ పరిస్థితిని చూస్తూ నువ్వెంత బాధపడ్డావో నా కళ్ళారా చూసినప్పుడు నాకు అర్థమైందిరా. అందుకే నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. శ్యామాని నువ్వంతలా ఇష్టపడుతున్నప్పుడు తర్వాత శ్యామ వల్ల నీకు ఎలాంటి కష్టం కలిగినా కూడా నీ మనసు మారకూడదు. నీ మనసులో ఉన్న శ్యామ స్థానంలో మార్పు రాకూడదు. ఒక రకంగా ఇది శ్యామకి పునర్జన్మ లాంటిది. తను చావు అంచుల దాకా వెళ్లి తిరిగొచ్చిందిరా. అటువంటి మనిషిని ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టపెట్టకూడదు. మీ ఇద్దరి మధ్య ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని గొడవలొచ్చినా, ఎటువంటి పరిస్థితులొచ్చినా నువ్వు మాత్రం శ్యామ చేతిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. ఆ సమస్యలు, గొడవలు, పరిస్థితులు మీకు దూరం కావాలే తప్ప మీరిద్దరూ మాత్రం ఒకళ్ళకొకళ్ళు దూరం కాకూడదురా. అర్థమైందా? అర్థమైంది డాడీ. మీరు చెప్పినట్టే చేస్తాను. శ్యామను ఏ రకంగానూ బాధ పెట్టను. శ్యామ చేతిని ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టను. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. మామయ్య గారు చెప్పేసినట్టున్నారు. ఇప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఏమో. పద. హలో. లే,
ఏంటమ్మా ఇది? నన్ను నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు ఈ ఇంట్లో ఉండే అదృష్టాన్ని ప్రసాదించారు. అఖిల్ బాబుకి నా పాట విషయం చెప్పి తను నన్ను క్షమించేలా చేసిన మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు మామయ్య గారు. పాట విషయం నేనింకా అఖిల్ బాబుకి చెప్పలేదమ్మా. చెప్పలేదా? అవునమ్మా, చెప్పలేదు. మరి ఇందాక శ్యామాని నువ్వెంత ఇష్టపడుతున్నావో అనేది హాస్పిటల్లో శ్యామ పరిస్థితిని చూస్తూ నువ్వెంత బాధపడ్డావో నా కళ్ళారా చూసినప్పుడు నాకు అర్థమైందిరా. అప్పుడు మీరు ఆయనకి పాట పాడిన విషయం చెప్పలేదా మామయ్య గారు? హా, లేదమ్మా. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే శ్యామ చెయ్యిని మాత్రం వదలొద్దు అని చెప్పాను. అంతే తప్ప నీ పాట విషయం చెప్పలేదమ్మా. అవునా? మీరు ఆయనకి చెప్పేశారేమో, ఆయన నన్ను క్షమించారేమో అనుకున్నాను మామయ్య గారు. ఇంతకాలం నా గుండెల్లో ఉన్న బాధ ఇవాల్టితో తీరిపోయింది అనుకున్నాను. ఇక ఆ బాధ భరించడం నా వల్ల కాదు మామయ్య గారు. చెప్పేయాలి, ఆయనకి చెప్పేయాలి. శ్యామ, శ్యామ, ఆగమ్మా. దేనికైనా సమయం సందర్భం ఉంటుంది. ప్రస్తుతం నీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ముందు నువ్వు పూర్తిగా కోలుకు. తర్వాత ఆ పాట విషయం అఖిల్కి ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో ఆలోచిద్దాం. అది కాదు మామయ్య గారు. వద్దమ్మా, నువ్వింకేం చెప్పొద్దు. పెద్దవాణ్ణి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అలాగే మామయ్య గారు, మీ ఇష్టం. గుడ్. ఇవాల్టితో ఆ కురువమ్మ వాళ్ళ బాధ తీరిపోతుంది అనుకున్నాను. ఆ కన్నయ్య ఇంకా నన్ను కరుణించలేదు. సారీ అండి, మా రూపారాణి హెల్త్ బాగుండుంటే తప్పనిసరిగా మీ ప్రోగ్రాంకి ఒప్పుకుని ఉండేవాళ్ళం. డాక్టర్ గారు తనని కొంతకాలం పాటు పాడొద్దని చెప్పారు. బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు. చెప్పలేమండి, మళ్ళీ తను ఎప్పటికి పాడగలుగుతుందో, మళ్ళీ ఎప్పటికి ప్రోగ్రాం ఇవ్వగలుగుతుందో ఏం చెప్పలేం. ఉంటానండి, నమస్తే. ఎవరు మమ్మీ మళ్ళీ ఫోను? అఖిల్ ఫ్రెండ్ అంట. నీ ప్రోగ్రాం కావాలని అఖిల్ దగ్గర నెంబర్ తీసుకుని ఫోన్ చేశాడు. అందరికీ చెప్పినట్టే అతనికి నీ కొంట్లో బాగోలేదని, పాటలు పాడడం కుదరదని చెప్పాను. ప్రోగ్రామ్స్ గురించి రోజుకిలా 4-5 ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఎన్ని రోజులని ఇలా చెప్తావు? ఎన్ని ప్రోగ్రామ్స్ అని వదులుకుంటాం? శ్యామ పాట పాడడానికి ఒప్పుకునే వరకు ఇలా చెయ్యక తప్పదు కదా. అదెందుకు ఒప్పుకుంటుంది మమ్మీ? మన నాటకం మొత్తం వాళ్ళ మామగారి ముందు మొత్తం బయట పడిపోయింది కదా. ఇంకా జీవితంలో అది పాట పాడడానికి ఒప్పుకోదు. నా కెరియర్ సర్వనాశనం అయిపోయింది. నా సంపాదన మొత్తం ఆగిపోయింది. బాధపడుకు రూపా, బాధపడుకు. నీ కెరియర్ మళ్ళీ గాడిలో పడేలా నేను చేస్తాను. ఏం చేస్తావు? శ్యామ నీ అత్తింటి వాళ్ళు ఆ ఇంట్లో నుంచి మెడబట్టుకుని బయటికి గెంటేసేలా నేను చేస్తాను. మనం తప్ప దానికి ఎవ్వరూ దిక్కు లేరు అని అర్థమయ్యేలా చేస్తాను. చచ్చినట్టు అది మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. అప్పుడది ప్రోగ్రామ్స్ కి వస్తుంది, పాటలు పాడుతుంది. కాలం
నా పాటని రూపారాణి పాట అనుకుని ఇష్టపడ్డారు. ఇప్పుడు నా పాటని ఇంకా ఇష్టపడతారనుకున్నాను. అంతగా నా పాటని ఇష్టపడే అఖిల్ బాబు ముందు నాకిష్టమైన పాట పాడాలని చాలా ఆశపడ్డాను. కానీ మామయ్య గారు అఖిల్ బాబుకి ఇంకా విషయం చెప్పలేదు. నా ఆశ ఆశగానే మిగిలిపోయింది. నా ఆశ త్వరగా నెరవేరేలా నన్ను ఆశీర్వదించు కన్నయ్య. ఏంటి అంత భక్తి శ్రద్ధలతో కన్నయ్యని కోరుకుంటున్నావు? ఆ నిజం బయటపడకూడదనా? ఏ నిజం? ఏ నిజమో నీకు తెలీదా? నీ విషయంలో అలా బయటపడాల్సిన నిజాలు చాలా ఉన్నాయా? ఏ నిజము ఎప్పుడు బయటపడకూడదని నీ కన్నయ్యని కోరుకుంటున్నావా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావట్లేదా? అర్థం కానట్టు నటిస్తున్నావా? నటించాల్సిన అవసరం నాకే ఉందక్కా. ఏ అవసరం ఉండి ఇంతకాలం నటించావో నీకే తెలియాలి. నీకు సంబంధించిన ఆ ముఖ్యమైన విషయం మావయ్య గారు నాకు చెప్పారు. ఏంటి అంత షాక్ అవుతున్నావు? ఎవ్వరికీ తెలియని ఆ విషయాన్ని మావయ్య గారు నాకెందుకు చెప్పారా అనా? ఏం చెప్పారు? మామయ్య గారు ఏం చెప్పారు? ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పారు. నువ్వేం చెప్తావో చెప్పు. చెప్పు, నువ్వేం చెప్తావో చెప్పు. మామయ్య గారు ఏం చెప్పారో చెప్తే నేనేం చెప్పాలో అది చెప్తాను. లేకపోతే చెప్పవా? చెప్పను. ఎంత ధైర్యమే నీకు? ఏం చూసుకొని అంత ధైర్యం? కన్నయ్యని చూసుకొని. మామయ్య గారు మీకేమీ చెప్పలేదని నాకు తెలుసు. నా దగ్గర నుంచి మీరేదో తెలుసుకోవడం కోసమే మామయ్య గారి పేరు అడ్డం పెట్టుకుంటున్నారని కూడా నాకు తెలుసు. నిజంగా మామయ్య గారు మీకేదైనా విషయం చెప్పుంటే మీరు డైరెక్ట్ గా నా దగ్గరకొచ్చి ఆ విషయం మాట్లాడుండేవారు. అది మాట్లాడకుండా నా చేత ఏదో చెప్పించడం కోసం ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడుండేదానివి కాదు. అప్పుడే అర్థమైంది మామయ్య గారు మీకేమీ చెప్పలేదు అని. తెలివిగలదానివే. కన్నయ్యని నమ్ముకుంటే కష్టకాలంలో కావలసిన తెలివితేటల్ని ఆ కన్నయ్యే ఇస్తాడు. కానీ ఒక్క విషయం మాత్రం నిజమక్క. నిజమేదైనా ఏదో ఒకరోజు బయటపడి తీరుతుంది.
అప్పటి వరకు వెయిట్ చేయాలి తప్ప ఇలాంటి ప్రయత్నాలు చేయడం వేస్ట్. అలాగే శ్యామలో కూడా నీకు నచ్చని క్వాలిటీస్ ఏమన్నా ఉంటే నువ్వు కూడా శ్యామని యాక్సెప్ట్ చేస్తావా? అసలు శ్యామలో నచ్చని క్వాలిటీస్ ఏమున్నాయి అన్నయ్య? ఉన్నాయని నేను అంటలేదురా, ఒకవేళ ఉంటే మే కమే ఎస్ కమిన్. శ్యామ నువ్వు మీకు లంచ్ తీసుకొచ్చాను అఖిల్ బాబు. నువ్వెందుకు శ్యామ తీసుకురావడం? అసలే చాలా నీరసంగా ఉన్నావు కదా. పర్లేదు అఖిల్ బాబు, ఎందుకో ఈ పూట మీకు లంచ్ తీసుకొద్దాము అనిపించింది, అందుకే తీసుకొచ్చాను. అది కాదు శ్యామ. రే, నీకోసం అంత ప్రేమగా లంచ్ తీసుకొస్తే నోరు మూసుకొని తినకుండా దాని గురించి డిస్కషన్ పెడతావేంట్రా? మీరిద్దరూ ఇక్కడ లంచ్ చేసేయండి, మేము డైనింగ్ హాల్లో చేస్తాం. వడ్డించమంటారా అఖిల్ బాబు? ఓకే, వడ్డించు. నువ్వు కూడా తినచ్చు కదా శ్యామ. నాకు ఆకలిగా లేదు అఖిల్ బాబు, లేట్గా టిఫిన్ చేశాను. ఇంటికి వెళ్ళాక తింటానులేండి, ముందు మీరు తినండి. డాడీ, లంచ్ చేద్దామా? అఖిల్ వర్క్ అయిపోయిందా? అయిపోయింది డాడీ, కానీ వాడికి శ్యామ క్యారెట్స్ తీసుకొచ్చింది, వాడు క్యాబిన్లోనే తినేస్తున్నాడు. ఏంటి, శ్యామ క్యారియర్ తీసుకొచ్చిందా? అవును డాడీ. నా వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు, నువ్వు లంచ్ చేసే, నేను తర్వాత తింటాను. పర్లేదు డాడీ, నేను వెయిట్ చేస్తాను. మీ వర్క్ అయ్యాక ఇద్దరం కలిసి తిందాం. సరే. ఎప్పుడూ లేంది శ్యామ అఖిల్కి క్యారియర్ తీసుకుని ఆఫీస్కి రావడం ఏంటి? ఒకవేళ పాట విషయం చెప్పడానికి క్యారియర్ వంక పెట్టుకుని వచ్చుంటుందా? కొంచెం సాంబార్ వేయమంటారా? సరే. అఖిల్ బాబుకి నా పాటకు సంబంధించిన నిజం చెప్పేయాలి, అందుకిదే కరెక్ట్ టైం. అఖిల్ బాబు, ఏంటి శ్యామ? మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. అది చాలా ముఖ్యమైన విషయం. చెప్పు. అది చాలా ముఖ్యమైన విషయం. నిజానికి ఈ విషయం నేనెప్పుడూ చెప్పాల్సింది, కానీ చెప్పలేకపోయాను. మొహమాట పడి చెప్పలేదా? అయినా నా దగ్గర మొహమాటం ఏంటి? అది చెప్పు శ్యామ, ఏం పర్వాలేదు. అది ఆ, రూపారాణి పాట. ఒక్క నిమిషం, డాడీ ఫోన్ చేస్తున్నారు. హలో డాడీ. అఖిల్, మన మార్కెటింగ్ కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం నీతో అర్జెంటుగా మాట్లాడాలి. వెంటనే కాన్ఫరెన్స్ రూమ్ కి రా. ఓకే డాడీ, వెంటనే వస్తున్నా. శ్యామ, ఏదో అర్జెంటుగా మాట్లాడాలంట, డాడీ రమ్మన్నారు. నువ్వు జాగ్రత్తగా ఇంటికిళ్ళు. అఖిల్ బాబు, ఇప్పుడు నువ్వు నాతో చెప్పాలనుకున్నది పాట గురించే కదా? అదే రూపారాణి పాట గురించే కదా చెప్దాం అనుకున్నావు. దాని గురించి ఇంత టెన్షన్ పడ్డం ఎందుకు శ్యామ? టెన్షన్ పడకు. ఆ కన్నయ్య దయ వల్ల రూపారాణి ఆరోగ్యం కుదిరి పడుతుంది.
మళ్ళీ రూపారాణి పాట పాడగలుగుతుంది. ఓకేనా? దాని గురించి నువ్వేం టెన్షన్ పడద్దు. ఓకే, డాడీ నా కోసం వెయిట్ చేస్తుంటారు. వస్తాను. అఖిల్ బాబు, అఖిల్ బాబు, నేను ఆఫీస్కి వచ్చానని తెలిసి మామయ్య గారే అఖిల్ బాబుని పిలిచుంటారా? అఖిల్ బాబుకి నేను దూరమైపోతానేమోనన్న భయంతోనే మీరు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారని నాకు తెలుసు మామయ్య గారు. కానీ ఇంకా అఖిల్ బాబుకి నిజం చెప్పకుండా నేను ఉండలేనేమో అనిపిస్తుంది. నిజం దాచాను అనే గిల్టీ ఫీలింగ్తో ఆయన కళ్ళలోకి చూడలేకపోతున్నాను. ఆయనతో సరిగా మాట్లాడలేకపోతున్నాను. ఓ పక్క అత్తయ్య గారు మా శోభనానికి ముహూర్తాలు పెట్టిస్తున్నారు. ఈలోపే నేను ఆయనకి నిజం చెప్పేయాలి. చెప్పేయకపోతే ఇంతకాలంగా ఈ నిజం దాచిన దానికన్నా ఇప్పుడు నిజం చెప్పకపోవడమే చాలా పెద్ద తప్పవుతుంది. అందుకే నేను ఆయనకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మామయ్య గారు, దయచేసి అర్థం చేసుకోండి. నీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా. నువ్వెంత మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నావో నాకు తెలుసు. కానీ అఖిల్ బాబుకి నిజం చెప్పడానికి ఇది కరెక్ట్ సమయం కాదమ్మా. కొంచెం ఆగాలి. ఆఫీసులో జరిగిన ఆ ఇన్సిడెంట్ ని మర్చిపోవడానికి వాడికి కొద్దిగా టైం పడుతుంది. వాడు నార్మల్ అయ్యాక అప్పుడు వాడికి విషయం చెప్దాం. అలాగే మామయ్య గారు, కానీ మాఘమాసం వచ్చే లోపల ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి చెప్పేయాలి. అలాగేనమ్మా, చెప్దాం. కుదిరితే మీరు చెప్పండి, లేకపోతే నేను చెప్తాను. అలాగేనమ్మా. నువ్వు చెప్పబోయే ముందు నాకు మాత్రం ఒక మాట చెప్పు. అలాగే మామయ్య గారు, మీకు చెప్పాకే ఆయనకి చెప్తాను. ఏంటి వీళ్ళు ఇందాకటి నుంచి తెగ మాట్లాడుకుంటున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్క ముక్క వినపడ్డం లేదు. అర్జెంటుగా అత్తయ్య గారిని తీసుకొచ్చి ఈ సీన్ చూపించావంటే వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో ఆవిడ తెలుసుకుంటారు. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య! ఏంటి? ఒకసారి రండి, చెప్తాను. ఎక్కడికి? రండి, చెప్తాను. రండి రండి, చెప్తాను. వస్తున్నా. నాకు రండి. ఐశ్వర్య, ఎక్కడికి ఐశ్వర్య? రండత్తయ్య, చూపిస్తాను. ఏమైంది? రండత్తయ్య. ఐశ్వర్య, ఐశ్వర్య, ఉండండి అత్తయ్య. ఎక్కడికో చెప్పు ఐశ్వర్య. అది చెప్పేది కాదత్తయ్య, చూపించేది. రండి. శ్యామ, శ్యామ ఒక్కతే ఈ టైంలో ఇక్కడుందేంటి? పద. ఏంటి శ్యామ, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నిద్ర పట్టట్లేదు అత్తయ్య గారు. కొంచెం ఫ్రెష్ ఎయిర్ వస్తుందని బయటకు వచ్చాను. అవునా? కానీ చలిగాలికి జలుబు చేస్తుంది. బయట వద్దులే, లోపలికి పద. అలాగే అత్తయ్య గారు. ఇది చూపించడానికేనా నన్ను నిద్రలేపి తీసుకొచ్చావు? కాదు, ఇప్పటిదాకా శ్యామ, మావయ్య గారు ఏదో మాట్లాడుకున్నారు ఇక్కడ. వాళ్ళ హావభావాల్ని బట్టి
ఏదో సీరియస్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నారని తెలిసింది కానీ వాళ్ళ మాటలు మాత్రం నాకు వినపడలేదు. అవునా? అవునత్తయ్య, అందుకే మిమ్మల్ని నిద్ర లేపి మరీ తీసుకొచ్చాను. మీరైతే విషయం ఏంటో కనుక్కోగలుగుతారత్తయ్య. నాకెందుకో మావయ్య గారు శ్యామ విషయంలో ఏదో దాస్తున్నారనిపిస్తుంది. అది తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే. ఇంకెవరు అడిగినా కూడా మావయ్య గారు చెప్పరు. సర్లే, నేను కనుక్కుంటానులే. మీరిక్కడే 10 నిమిషాలు పడుకోండి, నేను 10 నిమిషాల్లో వస్తాను. అలాగే. ఐదు నిమిషాలు అయిపోయింది మేడం. ఇప్పుడు మీరు వెళ్ళి ఏమడిగినా సరే అన్ని నిజాలే చెప్తుంది. పదండి. సిస్టర్, మీరిక్కడే ఉండండి. నాకు కావాల్సిన నిజాలు నేను తెలుసుకొని వస్తాను. ఓకే మేడం. నాకేదోలా ఉందక్క. నర్సు టాబ్లెట్ ఇచ్చిన దగ్గర నుంచి అలాగే ఉందక్క. ఏదో అనీసీగా అనిపిస్తుందక్క. అలాగే ఉంటుంది. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు గురువమ్మకి మావయ్య గారికి మధ్య ఏదో జరుగుతుందని నాకు తెలుసు. అదేంటి? ఆ వాయిస్ రికార్డర్లో ఏముంది? ఆ రికార్డర్లో గురువమ్మ వాయిస్ ఉందని రజని చెప్పింది. ఏం మాట్లాడింది గురువమ్మ? చెప్పు, ఏం మాట్లాడింది గురువమ్మ? గురువమ్మ గురువమ్మ ఆ రోజు అక్కడ చెప్పు శ్యామ, చెప్పు. గురువమ్మ ఏం మాట్లాడింది ఆ రోజు? నేను గురువమ్మ వెళ్ళినప్పుడు మావయ్య గారు మావయ్య చెప్పు శ్యామ, ఏం చేశారు? అసలు ఏం జరిగిందో చెప్పు. మావయ్య గారు ఆ రోజు వంశవృక్ష పూజ రోజు పూజ చెప్పు. తర్వాత పూజ తర్వాత ఏమైంది? ఆ రోజు ఏం జరిగింది? గురువమ్మ రూపారాణి వంశవృక్ష పూజ. మావయ్య గారు ఎంతసేపటికి గురువమ్మ మావయ్య అంటావే తప్ప విషయం ఏంటో చెప్పడం లేదు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఇలా చేస్తున్నావు, ఎందుకిలా పాటలు పాడుతున్నావు అనే దాని మీద చెప్పు. ఏం జరిగింది చెప్పు శ్యామ. వంశవృక్ష పూజ రోజు ఏం జరిగిందో చెప్పు. గురువమ్మ మీ ముగ్గురి మధ్య ఉన్న ఆ రహస్యం ఏంటో చెప్పు. ఎందుకు నువ్వు గురువమ్మకి అంతలా భయపడుతున్నావు? ఎందుకు గురువమ్మ నిన్ను అంతలా బెదిరిస్తుంది? దురద ఎందుకు మావయ్య గారు నీ మీద అంత సీరియస్ గా ఉన్నారు? నా వల్ల కావడం లేదు. చెప్పు శ్యామ, తొందరగా సమాధానం చెప్పు. చెప్పు, నిన్నే. నా వల్ల కావడం లేదు. మెడిసిన్ పడకపోతే 5 to 10 మినిట్స్ లో అలర్జీ మొదలవుతుంది. ఇమీడియట్ గా యాంటీ అలర్జీ డ్రగ్ పడకపోతే చాలా ప్రమాదం అవుతుంది. ఒక్కోసారి ప్రాణం కూడా పోవచ్చు. సిస్టర్ అక్క వెళ్ళకక్క. నాకేదోలా ఉందక్క. ఏదో అయిపోతుందక్క. డాక్టర్ని పిలవక్క. ఫోన్
హలో శ్యామా, హాస్పిటల్కి వెళ్ళారా? అఖిల్ బాబు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అఖిల్ బాబు. ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేసాయి అఖిల్ బాబు. నాకేదోలా ఉంది, కళ్ళు కూడా తిరుగుతున్నాయి. శ్యామా, శ్యామా, ఏమైంది శ్యామా? ఎక్కడున్నావు నువ్వు? క్లినిక్ లో ఉన్నాను అఖిల్ బాబు. దద్దుర్లు బాగా వచ్చాయి, కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉంది, మత్తుగా ఉంది అఖిల్ బాబు.